డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నిన్న చంద్రబాబుతో నరేంద్ర మోడీ హైదరాబాద్లో భేటీ, ఈ రోజున చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ. ఇలా వరుస భేటీల వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? బీజేపీ తెలంగాణపై కన్నేసి అందుకు చంద్రబాబు నాయుడు సహాయం కోరుతుంది. కూటమిగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఈ హైదరాబాద్ని కైవసం చేసుకోవాలి అన్న బీజేపీ కళని సాకారం చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడుతో నిన్న మోడీ భేటీ అయ్యాడు అనే ఒక వార్త వినపడుతుంది. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు కూడా ఆయన డిమాండ్లు ఏముంటాయి, వాటన్నిటిని ఆయన వాళ్ళ ముందుంచి వాటిని అప్రూవ్ చేయించుకోవడానికి ఈ రోజున అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నాడు అనేది ఒక వార్త అయితే వినపడుతుంది. నిజంగా నిన్న హైదరాబాద్లో నరేంద్ర మోడీ ఒక బహిరంగ సభకు హాజరవటానికి వచ్చి శస్త్రచికిత్స చేయించుకొని ఉన్నాడు కాబట్టి కొంచెం పరామర్శగా పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ను కూడా కలిశాడు. కాకపోతే మరి చంద్రబాబు నాయుడు లోకేష్ను కలిసినప్పుడు దాదాపు 1:10 రాజకీయ పరమైన చర్చ జరిగింది అనే వార్తలు అయితే బయటకు వినపడుతున్నాయి. అందున తెలంగాణ గురించిన చర్చ జరిగింది అనేది ఖచ్చితంగా కనపడుతుంది. దీంతో పాటుగా ఇక్కడ ఎవరికి ఇవ్వని ఒక బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ మరి రేవంత్ రెడ్డికి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా నేను తెలంగాణకి, గుజరాత్కి ఏమాత్రం నేను నిధులు కేటాయించాను, ఇక్కడ తెలంగాణకు కూడా అదే విధంగా కేటాయించాను, మీరు నన్ను గుర్తుపెట్టుకోండి, మోడీని తెలంగాణని ఖచ్చితంగా అభివృద్ధి చేయటానికే పనిచేస్తాడు అనే విషయాన్ని నొక్కి వక్కానిస్తూ రేవంత్ రెడ్డికి కూడా ఒక ఆఫర్ ఇచ్చాడు. మీరు మాతో కలిసినట్టయితే, మనం కలిసేటట్టయితే కనుక చూడండి నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానో, మీరు ఊహించని స్థాయికి నేను తీసుకెళ్తాను అని. ఇక వేరే ఏ రాష్ట్రంలోనూ ఇలా జరుగుండదు. దాదాపుగా ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అందున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎంగానే ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం ఇచ్చే దాటికి మరి తెలంగాణలో ఓపెనింగ్ చేయడానికి ఒక బహిరంగ సభ పెడితే మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ సభలోనూ పాల్గొవాలి. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికి మరి నరేంద్ర మోడీకి మధ్య జరిగిన ఈ సంవాదన కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డిని తమ వైపు లాక్కోవడానికి చేస్తున్న ఒక ఎత్తుగడలాగా కనిపిస్తూ ఉంటే, మరొక వైపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా బలంగానే ఉంది కాబట్టి ఇక్కడ నాయకత్వ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అంత ప్రభావం ఏం చూపించటం లేదు. కాకపోతే మరి క్యాడర్ కానీ లేకపోతే కింద ఉన్న ఫాలోవర్స్లో కానీ తెలుగుదేశం విపరీతంగా స్ట్రాంగ్గానే ఉంది. ఆ స్ట్రాంగ్నెస్ని బీజేపీ వాడుకోవడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంటే, కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. అలాగా ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో ఒక ఎన్డీఏ గవర్నమెంట్ని తెలంగాణలో ఫామ్ చేయాలి అనేది ఇప్పుడు బీజేపీ ఒక ఆశలాగా కనపడుతుంటే, అందుకు కావలసిన వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు తోటి సాకారం చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి అంటే, ఆయన ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్న సమయంలోనే ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ తోటి సఖ్యంగా ఉంటేను, వాళ్ళకి అనుగుణంగా ఉంటేను తప్ప మనకి నిధులు వచ్చే అవకాశం లేదు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఆ రాష్ట్రం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను అని బీజేపీతో కలిసిపోయాడు. ఏ బీజేపీ అయితే ఆయన అవమానించిందో, ఏ బీజేపీ మీద అయితే ఆయన తిరుగుబాటు బావుట ఎగరేశాడో అదే బీజేపీతో కలవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఆయన క్లియర్గా కూడా చెప్పాడు. అందుకోసమనే ఇప్పుడు అమరావతి కోసం కానీ మిగతా వాటి దేనికైనా సరే మరి కేంద్రం కూడా రాష్ట్రం మీద కాస్త మంచి దృక్పథంతో ఉన్నట్టుగా కనపడుతుంది. మొన్నే ఇచ్చిన విశాఖ రైల్వే జోన్ దగ్గర నుంచి చూస్తే ఈరోజు అమిత్ షాతో భేటీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రస్తావన కూడా తీసుకొని రాబోతున్నాడు అనేది అయితే కూడా కనపడుతుంది. ఎందుకంటే అమరావతికి ఇంకా చాలా నిధులు అవసరం. ఇప్పుడు ఆల్రెడీ
ప్రపంచ బ్యాంకు ద్వారా కేటాయించబడిన నిధుల్ని వాటిని పూర్తిగా సమాయత్తం చేసుకోవడానికి, పూర్తిగా హస్తగతం చేసుకోవాలి అని అంటే మరి అమిత్ షా తోటి మాట్లాడక తప్పని వ్యవహారం. ఇక దాంతోపాటుగా మరి పోలవరానికి కావచ్చు, మిగతా వాటి గురించి కూడా నిధుల గురించి కలిసే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి కనపడుతుంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్పర్శ్ అంటే బాగా కొత్తగా ఏం కాదు, దాదాపుగా 2 సంవత్సరాల కిందటే నుంచే జరుగుతున్న ఈ స్పర్శ్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు డైరెక్ట్గా రాష్ట్రం యొక్క ఖాతాల్లో కాకుండా వాటికి బిల్లులు పెట్టబడితే ఆ బిల్లులు మొత్తాన్ని ఏ కాంట్రాక్టర్ అయితే, గుత్తేదారు అయితే చేస్తాడో వాళ్ళకే డైరెక్ట్గా చెల్లించే విధంగా జరిగిన ఈ స్పర్శ్ కార్యక్రమంలో దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వచ్చిందనేది ఈరోజు వార్తాపత్రికలు కూడా వచ్చింది. వీటన్నిటినీ కూడా పూర్తిగా సమాయత్తం చేసేసుకొని డైరెక్ట్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతాలో పడే విధంగానో ఏమన్నా అమెండ్మెంట్ చేయించుకోవటానికో, అలా కాదు అని అనుకుంటే ప్రత్యేకించి నిధుల్ని సమకూర్చుకోవటానికి ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఇతరత్ర వీటన్నిటికీ కూడా చాలా రకాలుగా డబ్బు అవసరం ఉంది. అది సమాయత్తం చేయగలిగింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కేంద్రంతో అంత సఖ్యంగా ఉంటేనే ఇప్పుడు రాష్ట్రానికి కూడా అంత మంచిది. దీనికి గాను మరి తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడానికి కోరుకుంటుంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది అనేది, డబల్ ఇంజన్ సర్కారు అనే దాని మీదే కదా ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు మాట్లాడుతుంది. దీంతో పాటుగా లోకేష్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి నరేంద్ర మోడీ కూడా మరొక ప్లాన్లో ఉన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని వదిలేయకపోయినా కానీ, జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరగకపోయినా కానీ బీజేపీ ఏదో రకంగా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండటానికే ప్రయత్నం చేస్తుంది. అంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇక మరి ఈ కూటమి ఇలాగనే కొనసాగుకుంటూ 15 సంవత్సరాలు మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇదే విధంగా కొనసాగుతూ అధికారంలో ఉంటుందా, లేదు ఏమైనా తేడాలు వచ్చి రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి వైపు జంప్ అవడానికి కూడా బీజేపీ ఏమాత్రం వెనకాడదు. జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో అవసరం. ఇప్పుడు కేంద్రంలో దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన పార్టీ బీజేపీ ఒకటే కనపడుతుంది. కాకపోతే ఎన్డీఏలో మిగతా ఇతరత్ర పార్టీలతోటి మొన్న ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలాగుంది అనేది కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకునైనా ప్రభుత్వం పెట్టగలుగుతారు. ఏది రేపు ఎన్నికల్లో గనక మరి జగన్మోహన్ రెడ్డి తన ప్రభావం చూపించి ఇక్కడ ఆయన అధికారంలోకి రాగలిగుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి వాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశం కూడా ఉంది. కానీ అప్పటిదాకా నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి అవసరం ఉంది కాబట్టి, దాంతోపాటుగా ఇతరత్ర రాష్ట్రాల్లో ఆల్రెడీ తమిళనాడులో టీవీకే విజయ్ తోటి వాళ్ళకి ఒక పెద్ద అండర్స్టాండింగ్ లాంటిది ఏం కుదరకపోయినా కొన్ని మ్యానిపులేషన్స్ ద్వారా కూటమిలో మొదటి రోజే చిచ్చు పెట్టగలిగింది బీజేపీ. మరి కర్ణాటకలో కూడా నిన్న నరేంద్ర మోడీ పర్యటిస్తున్నప్పుడు కూడా కేవలం 3 రాష్ట్రాల్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇక తుడిచిపెట్టేసుకున్నట్టే. డిఎంకేకి కాంగ్రెస్కి అనాదిగా ఉన్న ఈ సంబంధాన్ని కూడా రాహుల్ గాంధీ చాలా చిన్న కారణానికి వెంటనే వాళ్ళకి ద్రోహం చేసేసాడు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. కానీ బీజేపీ ఎలాంటిది అనేది అందరికీ తెలిసిన ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా వాళ్లతో సఖ్యంగా మెలగటం, వాళ్ళకి కావాల్సిన పని చేసి మన పని చేయించుకోవటం తప్ప చంద్రబాబు నాయుడికి వేరే ఆప్షన్ ఏం లేని కారణానికి అటు వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకుంటూ ఇతనికి కావాల్సింది సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఈ భేటీలు వరుసగా సాగుతూ ఉన్నాయి. ఇదే ఈరోజు కొండబద్దలు.